తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? ఈ పేర్లోనే ఉందండి విశ్వవసు నామ సంవత్సరం. ఓకే, ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే వసు అంటంగానే మనకు తెలుసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే రిచ్నెస్. విశ్వం అంతా రిచ్గా ఉంది, బాగుంది, ఐశ్వర్యంతో ఉంది, ప్రాస్పెరిటీగా ఉంది. దాని ముందు స్త్రీ పెట్టడం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విశ్వం అంతా ఐశ్వర్యమే అన్నదానికి మీనింగ్ కాబట్టి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. అందులోనూ కన్యరాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్ళు చాలా చక్కగా వ్యాపారంలో కానివ్వండి, చదువులో కానివ్వండి, ప్రతి దాంట్లో చాలా చక్కగా దూసుకుని వెళ్ళిపోయి మంచి రిజల్ట్ సాధిస్తారండి. సో అయిపోయింది, ఇంకా చూడనవసరం లేదు వీడియో. చూద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యరాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడాను ఇదే మోరాల్స్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కన్యరాశి కింద వస్తారు. మనం ఇందులో మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూస్తే మీరు ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 2. అబ్బా, సగం సక్సెస్ అయినట్టే. ఇంకేముంది చూడండి, ఆదాయం 11 అంటండి, వ్యయం 2 అంట. అంటే వీళ్ళు బహుముఖంగా దశ దిశలో సంపాదించేసుకుంటారు. ఏది చేసినా బాగుంటుంది. చూడండి, రాజ్యపూజ్యము 6, అవమానం కూడా 6, అంటే న్యూట్రల్. మీ మానాన్ని మీరు పని చేసుకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని అయితే ఇబ్బంది ఉంటారు. ఆదాయం బాగుంది, అన్ని విషయాలు కలిసి వస్తుందండి. అయితే ఇందులో మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి శని మీనరాశిలో ఉన్నారండి, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహుకేతులు కుంభరాశిలోను, తర్వాత మనకి సింహరాశిలో ఉన్నారండి. వీళ్ళందరూ వచ్చేటప్పటికి మే 14, 18 తారీఖున గురువు రాహుకేతులు మారుతూ ఉన్నారండి, మధ్యలో చేంజెస్ ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మన మహర్షులు చాలా క్లుప్తంగా సింపుల్గా ఏం చెప్తారంటే దీన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్గశక్తిం ధనహాని, విత్తిం ద్రవ్యహాని అని చెప్తారనమాట. సింపుల్గా మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ట్రావెల్స్, జర్నీస్ ఎక్కువగా చేసి బాగా వృద్ధి చెందుతారు. బాగా ఎక్కువగా తిరిగితే బాగుంటుంది వీళ్ళకని. తర్వాత విత్తం బాగా ఫైనాన్షియల్గా గెయిన్ కూడా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి స్వయం కృతాపరాధంతో ఎవరినో నమ్మి వీళ్ళంతా వీళ్ళ చేతులతో ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎంత కష్టపడి సంపాదించుకునే డబ్బులు వేరే వాళ్ళ చేతిలో మోసపోవటం అంటే ఇంకేముందండి. ఇది అందరికీ చెప్పాలండి, చాలా మంది తెలుసుకోవాలి. నాకు కువైట్ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారండి. పాపం నైట్ ఫోన్ చేశారు, వాళ్ళకి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా, ఫోన్లు చాలా బాధపడిపోయారండి. అక్కడ కష్టపడి ఇండియాకి డబ్బులు పంపించారండి, 15 లక్షల దాకా, 20 లక్షల దాకా. ఇక్కడ వేరే వాళ్ళు వాటిని పాడు చేసేసారండి. చూడండి అక్కడ ఉన్న డబ్బులు ఎలా తీసుకుంటుందండి. అంత కష్టపడిందండి. చూడండి, అందులోని లేడీ అక్కడికి వెళ్ళి పాపం ఎన్ని కష్టాలు పడి ఉంటుంది దేశంలో. ఎవరైనా డబ్బులే కదండి. చూడండి, మీరు కష్టపడి సంపాదించుకోవటం ఒకటి ఎత్తండి, దాన్ని కాపాడుకోవటం రెండో ఎత్తండి. మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే ఏమవుతుందండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి లగ్నంలో కేతు, 12th హౌస్లో కేతు ఉండాలి, ద్రవ్య హాని జరుగుతుందండి. అంటే అనవసరమైన దుబారా ఖర్చులు, తర్వాత హాస్పిటల్స్కి లేదంటే ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళకి ఇది ఒక్కటే లోపం, వీళ్ళకి మిగతా అన్ని విషయాలు బాగుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మనకి 7th హౌస్లో శని ఉండటం వల్ల కంటక శని అంటారండి. అంటే ఇది ఏమవుతుందంటే పెద్ద ఇబ్బంది పెట్టేది ఏముండదు, అలానే ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఏముండదండి. అంటే మనం నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు ముళ్ళు ఉంటే ఎలా ఉంటుందండి, చిన్న ప్రాబ్లమే కానీ పెద్దగా ఎఫర్ అవుతాం. అంటే వీళ్ళకి ఉండే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కేర్ఫుల్గా తీసుకుంటే లైఫ్ ఇది శని చాలా వీళ్ళకి మంచి బాగా చేస్తున్నాడు అని చెప్పుకోవాలన్నమాట. 7వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వ్యాధి, పీడాం, ప్రవాసాంశ, అంతఃక్లేశం, మహద్భయం, అర్ధనాశం, మనస్తాపం. ధనాన్ని పోగొట్టుకొని అర్ధనాశం, మనస్తాపం, తద్వారా మనస్తాపానికి గురవుతారు. అందుకని ధనాన్ని కేర్ఫుల్గా పెట్టుకోవాలి. మహద్భయం, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రవాసం అంటే ఫారిన్ స్టేట్లో ఉండి ఫారిన్ చోట్లకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీకు ఇందాక దుబాయ్ స్టోరీ చెప్పింది ఎందుకేనండి. సో వాళ్ళకు కూడా మోరార్లెస్ ఇదే ఉందండి. అందుకని ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఇలా చెప్తున్నానండి. ఫారిన్ వెళ్ళేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని అంత కష్టపడి పెట్టి ఎవరికో ఇచ్చి ఎవరో మోసపోతే ఎలా ఉంటుందండి. అది కాకుండా ఉండాలని చెప్పి చెప్తున్నా. ఆ తర్వాత వీళ్ళకి ట్రావెల్ చేస్తే ఎక్కువగా ఎడ్యుకేషన్లో కొంచెం బాగా స్లో ఉంటారండి. తర్వాత ట్రావెలింగ్లో కొంచెము
జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. అపశృతులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది కంటక శని అంటారంటే అంటే అది పెద్ద ఇబ్బంది పెట్టేది ఏమంటే ఇందాక నుంచి చెప్పాను, కాల్లో ముండ్లు ఉంటే ఎలా ఉంటుందండి, ఇది పెద్దది కాదు, అలా అని లేదు, అలా ఉంటుందండి. వీళ్ళకి 7th హౌస్ లో శని ఉంటే ప్రతిదానికి వీళ్ళకి అలానే ఉంటుంది అనమాట. తర్వాత జూపిటర్ వీళ్ళకి 10th హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది కూడాను అంత పెద్ద ఇబ్బంది పెట్టేది పరిస్థితి కాదు, అలా అని లేకుండా అనమాట. ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ వీళ్ళకి 10th హౌస్ లో ఉండటం వల్ల వీళ్ళకి పెద్ద మంచి జరిగే అవకాశం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. ఇందాక చెప్పినట్లు న్యూట్రల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ధనం అయితే టయానికి వచ్చేస్తుంది. తర్వాత ధన ప్రవాహం, అప్పుల విషయంలో వాటి విషయంలో చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉందండి. అయితే రాహు వీళ్ళకి 6th హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తున్నాడండి, మంచి యోగ్యతను ఇస్తున్నాడు. ఏం చేస్తారంటే 6వ ఇంట్లో ఉండటం వల్ల ధైర్య వృద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం, సదాశువం, గౌర్భూమిచ్చ, మిత్రాణం లాభం అని చెప్తారనమాట. అంటే ఏం చెప్తారంటేనండి, 6వ స్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారనమాట. ఏ డెసిషన్ తీసుకున్నా బోల్డ్గా తీసుకుంటారు, పరాక్రమంగా ఉంటారు, శత్రువులపైన వీళ్ళకి విజయం ఉంటుంది. ఏది చేసినా కానీ ఫైనల్గా విజయం వీళ్ళ సొంతం అవుతుంది, శుభంగా ఉంటారు. శత్రువులు కారణంగా భూ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంతకుముందు వీళ్ళు ఏదైనా కానీ కోర్టు వ్యవహారాలు ఉన్నా, లేదంటే పెండింగ్ పనులు ఏదైనా ఉన్నా, లేదంటే ఏదో మంచి పని చేస్తుంటే శత్రువులు ఆటంకాలు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓకే వీళ్ళు మంచి పని చేస్తున్నారు, యూ టేక్ ఇట్, మీరు తీసుకుని వెళ్ళిపోండి అని శత్రువులు వచ్చేసి వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన అంత ముందు వాళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళకి అనుకూలంగా పనులు చేసి పెడుతూ ఉంటారండి. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక జూపిటర్ తప్పక మిగతా అన్ని విషయాలు చిన్న చిన్న ప్రాబ్లం తప్ప వీళ్ళకి కన్య రాశి వాళ్ళకి బాగుందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతే వండర్స్గా ఉందండి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని, హస్తాచిత్త నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే కొన్ని మిక్స్డ్గా ఉందండి, కొన్నిట్లో చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, కొన్ని ఛాలెంజింగ్గా కూడా ఉంది. ఫస్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ది కనుక చూసుకుంటే రాజ సమాన సౌఖ్యము, చక్కగా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు. ఇయర్ ఎండ్ అంతా చాలా బాగుంటారు, పర్టికులర్గా జూన్ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ధన వృద్ధి ఫస్ట్ నవంబర్ వరకు చాలా ధనం ప్రవాహం చక్కగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత జూలై 28th వరకు వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూలై తర్వాత వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి హెల్త్ విషయంలో ఏమైనా కనుక అప్పటిదాకా బాగా ఇబ్బంది పెట్టుంటే హెల్త్ కూడా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. జూలై 14 ముందు వీళ్ళు చేసిన పని కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కనుక అందులో లాస్ క్రైసిస్ వచ్చేసి దాన్ని వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని మరణం అంటారు, అంటే మరణ తుల్యం అని చెప్తారు అనమాట. అంటే మరణం లాగా ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇల్లు కూడాను ఈ సంవత్సరం అంతా భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హస్త నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో కొంచెం ఇబ్బందులుగా ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి సంపదలు వచ్చేస్తాయండి. అభిషేకం చాలా, అంటే పట్టాభిషేకం, మంచి ప్రమోషన్స్ రావటం అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళకి మంచి రాజసమాన సౌఖ్యము, లగ్జరీ, కంఫర్ట్ అంతా ఉంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఆగస్టు 12th వరకు మరణ తుల్యం అని చెప్తారనమాట. ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ పరిస్థితి కానీ వదిలేసుకొని వెళ్ళిపోదాము ఎందుకు అన్న ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రైసిస్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 30th వరకు ఏదో ఒక విషయంలో వీళ్ళు భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ 3-4 months చాలా కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం అండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అండి, ఒకే ఒక్క ఛాలెంజ్, మిగతా అంతా పాజిటివ్గా ఉంటుంది. ఒకటి హెల్త్ విషయంలో ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే హెల్త్ బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంపదలు కూడా ఉంటాయి. ఒకే ఒక విషయం వీళ్ళు ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మరణ తుల్యం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏదో ఒక పనిలో కానివ్వండి, వీళ్ళకి అంబిషన్స్ కానీ, వీళ్ళ డ్రీమ్, లేదంటే వీళ్ళకి ఫిజికల్గా కానివ్వండి ఒక ఇబ్బందులకు వచ్చేసి ఒక క్రైసిస్లో పడిపోయేసి వదిలిచ్చేసుకుందామా, కొలాప్స్ చేసేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు యాంగిల్స్ ఎక్కువగా ఈ ఆలోచనతో ఉంటారండి. బట్ అది తప్పగా మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. సో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా బయటపడడానికి ఏదైనా రెమెడీస్ సూచిస్తారండి? సో వీళ్ళకి ఫస్ట్ మనం గురువుకి 10th హౌస్లో ఉండడం వల్ల ప్రొఫెషన్లో ఎవరైనా కనుక ఉంటే గురువారాలు చేయటం చాలా ఇంపార్టెంట్. శనగలు దానం చేయటం రెండోది. వీళ్ళకి ది బెస్ట్ రెమెడీ, సింపులెస్ట్ రెమెడీ ఏంటంటే టెంపుల్స్ విజిట్ చేయటం, మేధా దక్షిణామూర్తికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేయటము, గురువారం శనగలు దానం చేయటం చేయాలి. సో మనకి దక్షిణామూర్తి అవతారం కోటప్పకొండ గుంటూరు దగ్గర ఉందండి. అక్కడ విజిట్ చేసినా కానివ్వండి, అక్కడ హోమం చేస్తారు సామూహికంగా. ఆ హోమం కనుక చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉండాలి. అట్లానే వీళ్ళు భగవద్గీత లాంటివి, లేదంటే మన యాన్షియంట్ స్క్రిప్చర్స్ లాంటివి, ఆశ్రమాలు విజిట్ చేయటం,
ఇవన్నీ కనుక చేసుకుంటూ ఉంటే లైక్ రమణ మహర్షి ఆశ్రమం కానివ్వండి, ఆశ్రమాలు చాలా ఉన్నాయండి, మన ఆంధ్రాలో కూడా ఎన్నో ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవటము, అక్కడ టైం స్పెండ్ చేయటము, గురువు సత్సంగంతో ఉండటము, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ గురువు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమనంటే వాళ్ళకి చక్కగా ఉంటుంది. బట్ మిగతా అంతా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఎవరికైనా మరణతుల్యం కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అమృత మృత్యుంజయ పాశుపతం హోమం ఉంటుందండి. ఇది కనుక చేసుకుంటే ఆ భయం పోతుందండి. భయం పోయేది కార్యక్రమం మధ్యలో ఆగిపోయినా కానీ ఇంకోటి ఆగిపోయినా కానీ అవి ఆగకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అది చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. రైట్ సురేష్ బాబు గారు, కన్యా రాశి వారికి తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజు ఎలా ఉంటుందో, ఉగాది సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.